నా పేరు బత్తిన మధుబాబు, జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడిని. నేను ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, నిన్న మా తిరుపతి ఎమ్మెల్యే గారు ఆరణి శ్రీనివాసరావు గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా చాలా మంచి కార్యక్రమాలు చేశాడు. వాళ్ళకి మా కృతజ్ఞతలు. నిన్న మా ఆరణి శ్రీనివాస్ గారు జేవోకోన రాజీవ్ గాంధీ కాలనీలలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టడం జరిగింది. ఈ వేసవిలో ప్రజల దాహం తీర్చడానికి, మంచినీరు ఇవ్వడానికి మా ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి జేఎంసీ ట్రస్ట్ తరపున ఆయన పుట్టినరోజు సందర్భంగా జేవోకోనలో రాజీవ్ గాంధీ కాలనీలో మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టడం నిజంగా అభినందనీయం. మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ వేసవి కాలంలో కూడా, వేసవి మొదలవగానే చాలా చోట్ల చలివేంద్రాలు పెట్టి మజ్జిగ పంపిణీలు చేసి ప్రజలందరికీ దాహాన్ని తెచ్చడానికి ముందుకొచ్చారు మా ఎమ్మెల్యే గారు. నిన్న బర్త్డే సందర్భంగా ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొని అందరికీ అన్నదానాలు చేసి ఒక మంచి ఎమ్మెల్యేగా గుర్తింపు పొందుతున్నారు మా ఎమ్మెల్యే గారు. నిజంగా వారికి మా ధన్యవాదాలు. అలాగే గంగ జాతరను కూడా ఈసారి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా ఘనంగా నిర్వర్తించారు. ఎక్కడ ఏ ప్రమాదాలు లేకుండా అందరికీ అందుబాటులో అన్ని విధాలా సహకరించి చాలా బాగా మా కూటమి అయితేమి, మా ఎమ్మెల్యే గారు అయితే అందరూ సహకరించి చాలా మంచి జాతర మాకు ఇచ్చారు. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం అందరూ కలుసుకొని త్రిరంగ ర్యాలీని పెట్టి మా చనిపోయిన వీర జవాన్లకు నివాళులర్పిస్తూ ర్యాలీ జరిపారు. అంటే ఒక మంచి అనేది మా పార్టీలో ఉంది, మా కూటమిలో ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారిని అవాకులు చవాకులు వాగేవాళ్ళు ఈ వైసీపీ వాళ్ళు. ప్యాకేజీ స్టార్లని, అదేని ఇదని ఎన్నెన్నో మాట్లాడినారు. అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుందని నిరూపించారు మా పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు కాశ్మీర్లో పెహల్గాంలో ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి 50 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది మా పవన్ కళ్యాణ్ గారు. అలాగే మొన్న వీర జవాన్ మురళీ నాయక్ చనిపోతే అక్కడ దగ్గరుండి ఆయన అంతిమ సంస్కారం వరకు ఉండి వాళ్ళకి సపరేట్గా ప్రభుత్వాలు ఇచ్చేది కాకుండా ఆయన పర్సనల్గా 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది మా పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి నాయకుడి దగ్గర మేము పనిచేయడానికి నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. జనసేన పార్టీలో ఉన్నామని చెప్పుకోవడానికే మాకు చాలా గర్వంగా ఉంది. సోషల్ మీడియాలో నిన్న 99 ఛానళ్ళంతా ఒక వీడియోలు వస్తున్నాయి. ఒక క్రెడిబుల్ సంస్థ ఏదో ఒక సర్వే చేసింది. అందులో నీతి, నిజాయితీ, ధైర్యం, దేశభక్తి వీటి మీద ఒక ఎంక్వైరీ చేసి ఒక సర్వే చేస్తే టాప్ 5 పేర్లు చెప్పారు. 5 పేర్లలో ఐదో నెంబర్గా నితిన్ గడ్కరీ గారు, 4 ఉత్తరప్రదేశ్ సీఎం యోగినాథ్ గారు, 3 జయశంకర్ గారు, 2 మోడీ గారు, నెంబర్ 1 మా పవన్ కళ్యాణ్ గారి పేరు రావడం నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది.